హాయ్ అండి. ఈరోజు మనము చికెన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రీతిస్ కిచెన్. ముందుగా ఒక డేక్ష తీసుకొని 1.5 kg బాస్మతి రైస్ అండి నీట్గా వాష్ చేసి వాటర్ మొత్తం తీసేయాలండి. వాటర్ తీసేసిన తర్వాత ఇంకా కొన్ని వాటర్ పోసి గంట లేదా 2 గంటల సేపు రైస్ని మొత్తం నానబెట్టేసుకోవాలి. ఇంకొక డేక్ష తీసుకొని ముందుగా కడిగి పెట్టుకున్న 2 kg చికెన్ అండి నీట్గా వాష్ చేసి తీసుకోవాలి. అందులోనే మసాలా దినుసులు మొత్తం వేసేసుకోవాలండి. గరం మసాలాలన్నీ, లవంగ, చెక్క, ఇలాచి, సాజీరా, రాతి పువ్వు, మొగ్గ, అలాగే బగారాకు, టేస్ట్కి తగ్గ కారం వేసేసుకోవాలండి. కారం వేసిన తర్వాత అందులో 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసేసుకోవాలండి. 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలండి. అలాగే 1 కప్పున్నర పెరుగండి. పెరుగులో చికెన్ ఎంత బాగా మ్యారినేషన్ అయితే బిర్యానీ అంత టేస్టీగా ఉంటుంది. 1.5 కప్ పెరుగు తీసుకున్న తర్వాత ఫుడ్ కలర్ అండి, ఆప్షనల్, ఇది మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. నీట్గా మొత్తం చికెన్కు పట్టే విధంగా కలిపేసేసుకొని అందులోనే 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అలాగే 8 లేదా 10 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. 1 గుప్పెడంతా కడిగిన పుదీనా, 1 గుప్పెడంతా కొత్తిమీర వేసుకోవాలండి. ముందుగానే 10 ఆనియన్స్ నేను సన్నగా కట్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఏ ఆయిల్ అయితే ఫ్రై చేసామో ఆయిల్ని కూడా యాడ్ చేసి చికెన్కి పట్టే విధంగా మొత్తం కలిపేసేసుకోవాలండి. ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు కారం సరిగ్గా ఉందా లేదా చూసుకొని కలిపేసి 1 గంట 2 గంటల సేపు మ్యారినేషన్ కోసం పక్కకు పెట్టేసేయాలండి. మనము ముందుగానే నానబెట్టుకున్న బాస్మతి రైస్ తీసుకొని అందులో గరం మసాలా మొత్తం వేసేసేయాలండి. లవంగ, చెక్క, సాజీరా, ఇలాచి, స్టార్ పువ్వు అండి, రాతి పువ్వు, బగారాకు అన్నీ వేసేసి కొత్తిమీర పుదీనా కూడా వేసి కొంచెం ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేస్తే రైస్ మొత్తం పొడి పొడిగా ఉంటుందండి, లేకుంటే ఆయిల్ వేయకుంటే రైస్ మొత్తం మెత్తగా అయిపోతుంది. ఆయిల్ వేసి నీట్గా కలిపేసి 5 నిమిషాలు ఉడకనిచ్చిన తర్వాత మళ్ళీ మూత పెట్టి మళ్ళీ 10 నిమిషాలు ఉడకనిస్తే 80% రైస్ ఉడికిపోతుందండి. ఉడికిన రైస్ని ముందుగానే మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్లోకి రైస్ మొత్తం వాటర్ తీసేసి లేయర్గా యాడ్ చేసుకోవాలండి. ఆ రైస్ మొత్తాన్ని చికెన్లోకి వేసేసుకోవాలి. చికెన్లోకి వేసిన తర్వాత మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని దాంట్లోపట 1 లేయర్ లెక్క వేయాలండి. అలాగే పుదీనా, కొత్తిమీర కూడా దాంట్లో యాడ్ చేయాలి. ఇంకా మిగిలిన రైస్ని కూడా దాని మీద ఇంకొక లేయర్ కింద వేసేసుకోవాలి. వాటర్ తోటి వేయొద్దండి, వాటర్ తీసేసి వేయాలి. మంచిగా ఆ రైస్ మొత్తం స్ప్రెడ్ చేసి ఇంకా మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ని అలాగే కొత్తిమీర పుదీనాని వేసేసుకొని దాని లోపల 1 లేదా 2 టీ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలండి. నెయ్యి వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది బిర్యానీకి. నెయ్యి మీద స్ప్రెడ్ చేసుకుంటూ వేసి డేక్ష మీద మూత పెట్టేసేయాలండి. మూత పెట్టేసి దాని మీద వెయిట్ పెడితే సరిపోతుంది. పిండి తీసుకొని పిండి పెట్టాల్సిన అవసరం లేదండి, వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మూత మీద వెయిట్ పెట్టేసి గ్యాస్ మీద హై ఫ్లేమ్లో 15 మినిట్స్ పెట్టాలండి. గ్యాస్ మీద పెట్టే ముందు ఒక పాతది పెంక లేకుంటే చపాతీ ప్యాన్ పెట్టేసుకొని డేక్షని దాని మీద పెట్టేయాలండి, లేకుంటే రైస్ మొత్తం మాడిపోతుంది. డేక్ష మీద వెయిట్ లెక్క పెట్టేసుకొని 15 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడకబెట్టుకొని మళ్ళీ 1/2 అవర్ సిమ్లో పెట్టేసుకుంటే అంతే, ఎంతో టేస్టీగా ఉన్న బిర్యానీ రెడీ.
నేను చికెన్ని ఏం ఫ్రై చేయలేదండి, ముందుగానే పచ్చి చికెన్ని మ్యారినేషన్ చేసి పెట్టుకున్న విధంగానే దమ్ముకు పెట్టేశానండి. అంతే, ఎంతో టేస్టీగా ఉన్న చికెన్ దమ్ బిర్యానీ రెడీ. ఒకవేళ నా రెసిపీ నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. నా రెసిపీని ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్.